గోంగూర పచ్చడి కొన్ని పల్లీలు ఇలా వేయించుకోవాలండి. కొన్ని ఎండుమిర్చి అండి, మీరు రుచికి సరిపడా వేసుకోండి. వేగాక కొద్దిగా ఆయిల్ పోసుకొని గోంగూర నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని వేసుకోవాలి. ఇలా వేగాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుంటే బాగా మంచిగా ఉడుకుతుంది. ఇలా చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఎల్లిపాయలు, జీలకర్ర, ఒక స్పూన్ నువ్వుల పొడి అండి. ఇష్టం నువ్వులు కూడా వేసుకోవచ్చండి వేయించుకొని. నేను పొడి రెడీగా ఉందని పొడి వేసుకుంటున్నాను. వేయించి నువ్వులు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం పేస్ట్, చల్లగా అయ్యాక ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. జార్లో వేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక ఇలా పోపు పెట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకోవాలండి. వేడి అన్నంలో గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది 10-15 డేస్ అయినా కానీ ఖరాబ్ కాదండి. బాటిల్లో నిల్వ చేసుకోవాలి. చల్లారాక బాగుంటుంది. ఈ వీడియో మీరు కూడా అందరూ ఇలాగే చేసుకోండి. పచ్చడి గోంగూర పచ్చడి రెడీ అండి. ఈ వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.